ఈ మూడింటిలో మళ్ళీ ప్రాముఖ్యమైంది ప్రేమయే. కాబట్టి ప్రేమ కలిగి ఉండటము దైవత్వాన్ని కలిగి ఉండటమే. ప్రేమ లేనప్పుడు ఎన్ని మాటలు చెప్పినా కదా, ఆ పైన స్టార్టింగ్లో చెప్తాడు కదా 13వ అధ్యాయంలో ఏమని చెప్తాడు? ప్రేమ లేకపోతేనట అమ్మా వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమున యుందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నన్నా ఉండొచ్చు, ప్రేమ లేకపోతే అంతా వ్యర్థం. ఎందుకంటే ప్రేమ లేదంటే ఏం లేదు, దైవత్వం లేదు, దేవుడు లేడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మరి ఈ ప్రేమ ఇంకా చెప్పాలంటే మనకు ఉన్నటువంటి సంగతి ఏంటంటే ఆ ప్రేమ ఎట్లుందో చెప్తాడు పరిశుద్ధుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు. మనం ఒకసారి చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందో చెప్తాడు. ఇక్కడ నీతిమంతుని కొరకు 5వ అధ్యాయము 7వ వచనం, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. కానీ దేవుడు ఎలాంటి వారి కొరకు చనిపోయినాడంట అంటే మంచోన్ని ఎవడైనా ప్రేమించవచ్చు, నీతిమంతుని కొరకు ఎవడైనా పూటపడవచ్చు. కానీ అనీతిమంతుల కొరకు, అపవిత్రుల కొరకు, బలహీనుల కొరకు, పాపుల కొరకు, దేవునికి శత్రువులుగా ఉన్న వారి కొరకు ప్రాణం పెట్టడం అనేది అద్భుతం, మహా అద్భుతం. అది మానవునితో అయ్యే పని కాదు, కేవలము దేవునికే సాధ్యం. దేవునికి స్తోత్రం. వీలైతే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ప్రియులారా, అపారమైన దేవుని ప్రేమ ఇది మనుషులకు సాధ్యం కాదు. అందుకనే మనం చక్కటి కీర్తన ఒకటి వాడుకుంటాం కదా, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమి లేక యేసు నన్ను పాపినైనా నన్ను ప్రేమించినావు. స్తోత్రం. అయ్యా, నా వంటి నరుడు ఒకవేళ నన్ను ప్రేమిస్తే నా వలన ఏదైనా ఫలము ఆశిస్తాడు. ఎవడో నన్ను ప్రేమిస్తే కాదు, నేనెవరిని ప్రేమించిన అంతే కదా. ఎందుకంటే ఇది మానవ స్వభావం, నైజం కదా. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు. ఇది మన ప్రేమకున్న అర్థం, సంబంధం. కానీ దైవ ప్రేమ అలాంటిది కాదు. నీవేం పెడతావు పెట్టవు నాకు అనవసరము, నీ కొరకు మాత్రం ప్రాణము పెడతానన్నది దైవ ప్రేమ. ఆ ప్రేమ ఇంకా ఎంత గొప్పగా ఉన్నదంటే ప్రియులారా, అద్భుతం, మహాద్భుతం. ఇక్కడ చెప్తాడు, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాను. బలహీనులమై ఉండగా. 2వ మాట అంటాడు 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 3వ మాట అంటాడు 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినట్లు ఆయన అర్పించుకున్నాడు. కాబట్టి 3 మాటలు. 1, మనం ఇంకా బలహీనులమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. 2, మనం ఇంకా పాపులమై ఉండగా. 3, మనం ఇంకా శత్రువులమై ఉండగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో పర్ఫెక్ట్గా పరిపూర్ణం పరిశుద్ధులం ఉన్నందుకు ఆయన చనిపోలేదట. మనం ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టినాడంటే ఆయన ఎంత మంచి దేవుడు. అందుకనే
చేసిన వానికే చెప్పే బలం ఉంటుంది. కాబట్టి మన దేవుడు ఏం బోధిస్తాడు అది చేస్తాడు. అందుకే ఆయన అంటాడు, మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించుట గొప్పతనమేమీ కాదు. అదేం పెద్ద పని కాదు. సుంకరులు కూడా అలాగ చేస్తారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ శత్రువులను కూడా మీరు, ఈరోజు మనం చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పాఠం ఇదే సత్యాన్ని మనకు ప్రబోధిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయంలో 9వ వచనం నుండి 18 వచనాలు చూచినప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ ప్రబోధింపబడుతుంది. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఈ గొప్ప సందేశాన్ని, ధర్మాన్ని ఇస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో ఎవరికి కీడు చేయొద్దు, అందరు మేలే చేయాలి కదా. మనుషులకైనా సరే, పశుపక్షాదులకైనా, జంతుజాలముకైనా. చివరికి అక్కడ వ్రాస్తాడు 14వ వచనం, చెవిటి వాని తిట్టకూడదు, గ్రుడ్డివాని ముందట అడ్డము వేయకూడదు, ఎందుకంటే నీ దేవునికి భయపడవాలి, నేను యెహోవాను. ఈ అధ్యాయం అంతట్లో ఎన్ని మార్లు రాస్తాడు, నేను యెహోవాను, నేను యెహోవాను, నేను మీ దేవుడని అంటాడు. అంటే అర్థం ఏంటండి? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను ప్రేమ కలిగి ఉన్నాను కనుక మీరును ప్రేమ కలిగి ఉండండి. నీ శత్రువునైనా సరే నువ్వు బాధ పెట్టడానికి వీలు లేదంటాడు. ఇక్కడ చూడండి 18వ వచనంలో 17-18 వచనాలు, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నువ్వు తప్పక వాడిని గద్దింపవలను, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వాళ్ళే నీ పొరుగు వానిని ప్రేమింపవలెను, నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమింపవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎంత మట్టుకు మనం అనుసరిస్తున్నాం, ఎంత మట్టుకు జరిగిస్తూ ఉన్నాం అనేది ఎవరికి వారికి తెలుసు కదా, ఎవరికి వారికి తెలుసు.